Hi, hello everyone. Welcome back to my YouTube channel. I am Ashrita and I work a full-time job at a Big Four and I also make content full-time. The random vlog that I've been shooting from last Friday. So నేను ఫ్రైడే నుంచి కొన్ని బిట్స్ అండ్ పీసెస్ ఈ ఫ్రైడే వరకు నేను షూట్ చేశాను. సో అదంతా నేను ఇక్కడ పోస్ట్ చేయబోతున్నాను అనమాట. సో విల్ జస్ట్ టాక్ అబౌట్ ఫ్యూ థింగ్స్ దట్ ఐవ్ బీన్ గెటింగ్ ఇన్ ఇన్స్టాగ్రామ్, లైక్ కొన్ని మెసేజెస్ అబౌట్ మై జాబ్ అండ్ జాబ్ అప్లికేషన్స్ గురించి, రిఫరల్స్ గురించి కొన్ని మెసేజెస్ వస్తూ ఉన్నాయి. సో నేను వాటి గురించి మాట్లాడతా అండ్ రీసెంట్ హెల్త్ అప్డేట్, వర్కౌట్ అప్డేట్స్, డైట్ అప్డేట్, మీల్ ప్రిప్ అప్డేట్స్, సో అవన్నిటి గురించి నేను మాట్లాడతా. అండ్ వై ఐ హ్యావ్ బీన్ ఆఫ్ లేట్లీ లైక్ ఆన్ పోస్టింగ్ అబౌట్ మీల్ ప్రెప్స్ ఒక 1 month నుంచి ఎందుకు అనేది కూడా నేను ఈ వీడియోలో మాట్లాడతాను. సో ఇట్స్ ఆల్ అబౌట్ అ వీక్, ర్యాండమ్లీ వ్లాగ్ చేసిన వీక్ అండ్ ఆల్సో జస్ట్ టాకింగ్ అబౌట్ దీస్ ఇంపార్టెంట్ థింగ్స్. లాస్ట్ ఫ్రైడే నేను ఐకియాకి వెళ్ళాను లైట్గా, లైక్ దివాళీ డెకార్, కొంచెం దివాళీ మేక్ ఓవర్ కోసం షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్ళాను అనమాట. సో ఐ వాజ్ జస్ట్ సీయింగ్ ఆల్ ది దివాళీ డెకరేషన్, చాలా బాగా చేశారు ఐకియాలో. సో నేను ఏమేమి తీసుకోవాలి, యాక్చువల్లీ నా దగ్గర కిచెన్లో ఇంతకుముందు డిష్ వాషర్ ఉండేది. సో డిష్ వాషర్ అత్తమ్మ వాళ్ళు కిందకి తీసుకెళ్లారు. సో దా ప్లేస్లో నాకు ఏం పెట్టాలో అర్థం అవ్వట్లేదు అనమాట కిచెన్లో. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు లైక్ టేక్ అ ర్యాక్ లాంటి షెల్ఫ్ ఒకటి తీసుకొని, వేర్ ఐ థాట్ ఐ విల్ ప్లేస్ ద మిక్సర్, ఎయిర్ ఫ్రైయర్, లైక్ నాప్కిన్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ పెట్టుకోవచ్చు. ఒక ర్యాక్ లాంటిది తీసుకుందాం బికాజ్ నాకు కిచెన్ కౌంటర్ పైన ఏమి పెట్టుకోవాలని అనిపించట్లేదు ఈ మధ్య. లైక్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మూడ్ వస్తుంది, లైక్ కిచెన్ కౌంటర్ బాగా చేసుకోవాలి. ఒక్కొక్క టైంలో ఐ వాంటెడ్ లైక్ కంప్లీట్లీ ఎంటీ అన్నట్టు. బికాజ్ నేను రీసెంట్లీ కాఫీ మెషిన్ కొనుక్కున్నాను అనమాట. లైక్ నాకు అది నాకు 2 brothers ఉన్నారు, సో వాళ్ళు గిఫ్ట్ చేశారు. సో అది పెట్టుకుందాము అని అంటే నాకేమో కొంచెం బాగా క్లటర్డ్గా అనిపిస్తుంది. సో దానికోసం ఒక షెల్ఫ్ చూద్దామని చెప్పి వచ్చాను. అండ్ ఒకటి దొరికిందనమాట, జస్ట్ లైక్ మెటల్ ఆర్ ఐరన్ ర్యాక్ విచ్ ఇస్ లైక్ 3 tier ఉన్నింది. సో అది తీసుకొని ఇంకా ర్యాండమ్లీ అత్తమ్మ వాళ్ళకి బెడ్షీట్స్ అండ్ డస్ట్బిన్, ర్యాండమ్ హ్యాంగర్స్, క్లాత్ సర్దుకోవడానికి అవన్నీ, సో ఆర్గనైజర్స్, ప్యాంట్రీలో పెట్టుకునే ఆర్గనైజర్స్, సో అట్లాంటివి కొన్ని తీసుకున్నాను అనమాట. సో ఐకియా నుంచి డైరెక్ట్గా వీ వెంట్ అవుట్ టు ఈట్. సో సేమ్ స్టేపుల్ రెస్టారెంట్, రెనౌ రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ నుంచి సో ఇద్దరం కలిసి, ఇట్ వాస్ ఫ్రైడే, సో హీ పిక్ మీ అప్ వైల్ హీస్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఆఫీస్. సో అక్కడ నుంచి మేమైతే ఆ కెఫేకి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ నేను వెయిట్ లూజ్ అయ్యాను, అంటే లైక్ నాకు ఆల్మోస్ట్ నేను ఆగస్ట్ ఎండింగ్ నుంచి నేను లైక్ బెంగళూరు వెళ్ళి, చెన్నై వెళ్ళి, అక్కడ నుంచి లైక్ మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ రిజిస్ట్రేషన్, మళ్ళీ వచ్చి మళ్ళీ నేను సిక్ అయ్యి, మళ్ళీ నేను చెన్నై వెళ్ళి, సో లైక్ మళ్ళీ వాళ్ళ గ్రూపరేషన్కి వెళ్ళి, లైక్ మళ్ళీ దసరా వచ్చి, సో ఇదంతా లైక్ ఒక నాకు ఎలా అయిపోయిందంటే లైఫ్ అంతా ఒక హెక్టిక్ టైమ్ అలా అయిపోయిందనమాట. సో అందువలన నేను ఆల్మోస్ట్ లైక్ ఒక మీల్ ప్రెప్ ఆర్గనైజ్డ్గా చేసుకొని ఆల్మోస్ట్ 2 months అవుతుంది. అండ్ ఈ మధ్య నేను కొత్త జిమ్ జాయిన్ అయ్యాను. ఇట్స్ లైక్ కల్ట్ హైబ్రిడ్ అనమాట. సో వేర్ యూ హ్యావ్ గ్రూప్ క్లాసెస్ అండ్ ఆల్. నెక్స్ట్ డే సాటర్డే మార్నింగ్, సో దివాళీ క్లీనింగ్ మెల్లగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అండ్ ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది నా వార్డ్రోబ్తో అని నాకు అర్థమైంది. సో లైక్ ఎంత మెస్సీగా పెట్టుకుంటాను అంటే నేను బట్టల్ని, లైక్ నేను వెంటనే సర్దిన వెంటనే డిస్టర్బ్ దెమ్, లైక్ నాకు ఎందుకో బట్టలను ఆర్గనైజ్ చేసుకోవడం అస్సలు రాదు. సో ఇదంతా లైక్ ఒక రీసైకిల్ ప్రాసెస్ లాగా జరుగుతూనే ఉంటుంది. ఇట్స్ గోయింగ్ టు లైక్ కీప్ ఆన్ హ్యాపెనింగ్ ఎవ్రీ సింగిల్ మంత్. నేను సర్దుకుంటా మళ్ళీ చెత్త చేసేసుకుంటాను అనమాట. సో యా, దాట్స్ అబౌట్ లైక్ మీల్ ప్రెప్స్. సో నేను ట్రై చేస్తాను ఒకటి ప్లాన్గా ఆర్గనైజ్ చేసుకొని షూట్ చేయడానికి. బికాస్ ఫ్రాంక్లీ చెప్పాలి అంటే మీల్ ప్రెప్ షూట్ చేయడం చాలా కష్టం. బికాస్ అ లాట్ ఆఫ్ మెస్ జరుగుతూ ఉంటుంది కౌంటర్ పైన. ఒక పక్క నేను ట్రైపాడ్ పెట్టి అదే మెస్సీ చేతులతో లైక్ ట్రైపాడ్ పైన షూట్ చేస్తూ ఫోన్ ఖరాబ్ అవుతూ అంత చిరాక్గా ఉంటుంది. సో దట్స్ వై ఐ జస్ట్ వాంట్ టు లైక్ టేక్ సమ్ టైమ్ ఆఫ్. బికాజ్ ఈ మధ్య నేను ఆఫీస్కి కూడా వెళ్తున్నాను. ఐ బీన్ లైక్ కంటిన్యూస్లీ గోయింగ్ టు ఆఫీస్. నాకు చాలా చిరాకు వస్తూ ఉందన్నమాట. సో దానివల్ల వీకెండ్స్ ఇస్ లైక్ ఐమ్ జస్ట్ ఫీలింగ్ టు లైక్ టేక్ రెస్ట్ మోర్ అండ్ గివ్ సమ్ రెస్ట్ టు మై బాడీ. బికాజ్ నేను రీసెంట్లీ వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత తెలియకుండానే చాలా వీక్ అయిపోతున్నాను. ఐ వాజ్ జస్ట్ ఫీలింగ్ లో ఆన్ ఎనర్జీ ఆల్వేస్. నేను చాలా మంది వెయిట్ లాస్ గురించి టిప్స్ అడుగుతూ ఉన్నారు. వెయిట్ లాస్లో మీరు ఇంపార్టెంట్ థింగ్ ఏం చేయాలి అనుకుంటున్నారు? ఫస్ట్ అయితే ఒక వెయింగ్ మెషిన్ కొనుక్కోండి. బికాజ్ మీరు తినేది వెయిట్ చేసుకుంటేనే మీరు ఎంత తింటున్నారో అర్థమవుతుంది. లైక్ మీరు డైలీ క్యాలరీ ఇంటేక్ని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారో లేదో అర్థమవుతుంది. మీరు ర్యాండమ్గా మీరు వాడే ఆయిల్స్ కానీ, గీస్ కానీ, మీరు ఆలివ్ ఆయిల్ వాడినా సరే మీరు ఒక చిన్న టీ స్పూన్ వేసుకుని
తీసుకున్నా సరే మీకు అక్కడే 40 క్యాలరీస్ వస్తుంది. అండ్ మీరు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వాడుతున్నారు అని అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 122 క్యాలరీస్. అది మీకు తెలీదు. లైక్ మీరు అనుకుంటారు మీరు ఎంత తింటున్నా ఎందుకు తగ్గట్లేదు అని. చాలామంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో ఎంత తింటున్నా ఎందుకు తగ్గట్లేదు అని అంటే అక్కడ మీరు వాడే హిడెన్ క్యాలరీస్ చూసుకోవాలి. మీరు వేసే ఆయిల్స్ కానీ ఎంత అయితే మీరు వాడుతున్నారో అనేది మీరు కేర్ఫుల్గా చూసుకోవాలి. సండే రోజు మార్నింగ్ మేము మా ఊరికి బయలుదేరామన్నమాట. లైక్ మా డాడీ వాళ్ళ మామయ్య అంటే లైక్ మా తాతయ్య గారిది పెద్ద కర్మ ఉండింది. సో ఆ రోజు నేను ఎక్కువ వ్లాగ్ చేయలేదు. సో వెళ్ళే దారిలో తీసుకున్నాను చిన్న బిట్స్ అనమాట. సో యా, సండే వాజ్ లైక్ కంప్లీట్లీ ట్రావెలింగ్కి అయిపోయింది. యూజువలీ మా ఊరు 3 hours పడుతుంది. బట్ మాకు రిటర్న్లో అయితే ఆల్మోస్ట్ మేము మధ్యాహ్నం 3:30కి స్టార్ట్ అయితే ఈ నైట్ ఇంటికి వచ్చాక 10 అయింది. బికాజ్ నెక్స్ట్ డే నుంచి దసరా హాలిడేస్ అయిపోయి రీఓపెన్ అవుతూ ఉండే కాలేజెస్. సో ఇది ఒక చిన్న బిట్ ఇక్కడ నేను యాడ్ చేశాను లైక్ వెళ్ళే వ్లాగ్. సో ఇట్ వాజ్ లైక్ అ వెరీ వెరీ హెక్టిక్ సండే అనమాట నాకు లాస్ట్ వీకెండ్. అండ్ కమింగ్ బ్యాక్ టు దట్ వెయిట్ లాస్. సో మీరు జస్ట్ కేర్ఫుల్గా కార్బ్స్, ప్రోటీన్స్, వెజిటేబుల్స్ అన్నీ మంచిగా తినండి. అండ్ మీరు వాడుతున్న క్యాలరీ ఇంటేక్ కానీ ఏదైనా మీరు చేస్తున్న క్యాలరీ ఇంటేక్లో మీరు జస్ట్ మేక్ ష్యూర్ యువర్ ఆ హిడెన్ క్యాలరీస్ని కూడా మీరు కౌంట్ చేస్తూ ట్రాక్ చేస్తున్నట్టు చూసుకోండి. అండ్ దాట్స్ వెన్ యూ కెన్ స్టార్ట్ సీయింగ్ చేంజెస్ ఇన్ యువర్ బాడీ. మీరు ప్రోటీన్ బాగా ఇంటేక్ చేసుకోండి. లైక్ మీరు బాగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తున్నారంటే ఇంటూ 2 grams ఆఫ్ యువర్ బాడీ వెయిట్, లేదంటే 1.2 to 1.5 grams ఆఫ్ యువర్ బాడీ వెయిట్ మీరు ప్రోటీన్ ఇంటేక్ తీసుకోండి. సో జస్ట్ మీరు తినే వాటిల్లో వెజిటేబుల్స్ కానీ అనేది యాడ్ చేసుకోండి. కార్బ్స్ అనేది అసలు అవాయిడ్ చేయకండి. అసలు చాలామంది చెప్తారు రైస్ తినట్లేదు నేను అయినా కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదు అని అంటే, రైస్ తింటే వెయిట్ లాస్ అవ్వరు అనేది ఒక రాంగ్ థింగ్. లైక్ రైస్ తినాలి. లైక్ రైస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్. సో రైస్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకూడదు. అండ్ నేను ఈ వీడియోలో ఇది మండే రోజు అనమాట. నేను చాలాసేపు బెడ్ పైన పడుకొని ప్రొకాస్టినేట్ చేస్తూ ఉన్నాను. బట్ దెన్ సడన్లీ ఐ వాజ్ లైక్ నో నేను వెంటనే యోగా క్లాస్ బుక్ చేసుకొని యోగాకి వెళ్ళాలి. ఏంటిది ఇంత బద్ధకంగా ఉంటుంది, ఇలానే నేను పడుకుంటూ ఉంటే లైక్ లైక్ ఐ జస్ట్ ఫీల్ లైక్ ఆ లేజినెస్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని చెప్పి అప్పటికప్పుడు నేను 4:30కి డిసైడ్ అయ్యి 5 o'clockకి నేను యోగా క్లాస్ బుక్ చేసుకొని ఆ రోజైతే నేను యోగాకి వెళ్ళిపోయాను. Lately I've been addicted to yoga. లైక్ వెయిట్ ట్రైనింగ్ చేస్తూ మజిల్ స్టిఫ్నెస్ అనేది బాగా ఎక్కువైపోయింది. సో ఐ జస్ట్ వాంట్ టు లైక్ బీ వెరీ వెరీ ఫ్లెక్సిబుల్ అనమాట. సో మండే అలా గడిచింది. ఇది వచ్చేసి ట్యూస్డే మార్నింగ్. ఈరోజు నేను డీప్ క్లీనింగ్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మార్నింగ్ ఫస్ట్ వేడి కాఫీ తాగి ఫస్ట్ కిచెన్ స్టార్ట్ చేసుకుంటే, కిచెన్ అయిపోతే నాకు అంతా కొంచెం రిలాక్స్గా ఉంటుంది అనిపిస్తుంది. సో నేను కిచెన్ ఫస్ట్ అయితే అర్బన్ క్లాప్ పెట్టుకున్నాను. లైక్ ఫ్యాన్ క్లీనింగ్కి, కబోర్డ్స్ బయట క్లీన్ చేసుకోవడానికి కోసం అర్బన్ క్లాప్ పెట్టుకున్నాను. అండ్ ఈ సైడ్ వచ్చేసి చెప్పాను కదా లైక్ ఐ హ్యావ్ డిష్ వాషర్స్. సో ఆ ప్లేస్లో ఒక ర్యాక్ తెచ్చుకున్నాను ఐకియా నుంచి. జనరలీ ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ డీప్ క్లీనింగ్. కాకపోతే ఇంకా దివాళీ దగ్గరకు వస్తుంది అండ్ ప్రతి ఒక్కటి ఒకటే రోజు తీసుకుంటే చాలా చాలా హెక్టిక్ అయిపోతుంది. నేనైతే ఫ్రాంక్లీ చెప్తున్నా, గణేష్ చతుర్థి ముందు ఎప్పుడో కొంచెం లైట్గా డీప్ క్లీనింగ్ చేశాను. దాని తర్వాత అసలు నేను ఏది క్లీన్ చేయలేదు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ బ్యాడ్ ఆర్గనైజర్ టు బి ఫ్రాంక్. వీడియోస్లో మేబీ అలా కనిపిస్తుందేమో కానీ నేను చాలా చాలా బ్యాడ్ ఆర్గనైజర్. ఈ ఐకియా నుంచి నేను ఫ్రైడే తీసుకొచ్చానని చెప్పా కదా, ఈరోజు దట్ డే వాజ్ ట్యూస్డే. అండ్ ఆ రోజు వరకు కూడా ఐ లిటర్లీ కెప్ దట్ ర్యాక్ ఓపెన్ చేయకుండా అక్కడే పెట్టాను అనమాట. సో అంత బ్యాడ్ ఆర్గనైజర్ అనమాట నేను. సో that's how life has become lately. Job stress maybe. So dani valla I just could not focus more on myself and home. So yeah, for next topic enti ante job gurinchi vaste, like recently నేను ఆఫీస్ వ్లాగ్స్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ a lot of people were asking me రిఫర్ చేయండి అని చెప్పి. నేను రిఫర్ చేస్తా, 100% రిఫర్ చేస్తా. కాకపోతే ఎప్పుడైతే మీకు సూటబుల్ అయ్యే జాబ్ పొజిషన్, నాకు మీరు ఏం చేస్తారో తెలియదు కదా. లైక్ మీరు ఏం చదువుకున్నారో తెలియదు, లైక్ మీరు ఏం చేస్తున్నారో జాబ్ నాకు తెలియదు. మీరు నన్ను మీ కంపెనీలో రిఫర్ చేయండి ఏదో ఒక జాబ్లో అని అంటే, లైక్ ఇట్స్ నాట్ అ స్మాల్ కంపెనీ ఫర్ మీ టు గో అండ్ జస్ట్ డైరెక్ట్లీ మా మేనేజర్తో మాట్లాడి ఇలా ఒకరికి రిఫర్ చేయాలి అనేది అక్కడంత సీనే లేదనమాట. లైక్ ద రిఫరల్స్కి కూడా ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. లైక్ వేర్ యూ హ్యావ్ టు లెట్ మీ నో ద జాబ్ ఐడి. ఇప్పటి నుంచి మీరు ఎవరైనా నేను ఆఫీస్ వ్లాగ్స్ పోస్ట్ చేస్తుంటే లైక్ మీకు
రిఫర్ చేయాలి అని మీకు నేను రిఫర్ చేయాలి అని మీరు అనుకుంటే నేను నా డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఐడి ఇస్తాను. సో మీరు జస్ట్ ఏం చేయొద్దు, జస్ట్ www.pwccareers.comలోకి వెళ్ళి మీకు సూటబుల్ అయ్యే జాబ్ చూసుకోండి ఇండియా రీజియన్లో ఆర్ లింక్డ్ఇన్లో ఎక్కడైతే మీరు చెక్ చేసుకుంటారో ఆ జాబ్ పొజిషన్, చెక్ ఇఫ్ ఇట్ ఈస్ ఓపెన్. ఇంకా మీకు ఓపెన్ ఉందో లేదో ఒక స్టేటస్ ఉంటుంది, సో మీరు వెళ్ళి చెక్ చేయండి ఇఫ్ ఇట్ ఈస్ స్టిల్ ఓపెన్. ఒకవేళ మీకు అది సూటబుల్ అయ్యి మీరు చేసిన క్వాలిఫికేషన్స్కి, మీరు చేసిన జాబ్కి సూట్ అయితే మీ ఎక్స్పీరియన్స్కి కానీ మీరు నాకు నా ఈమెయిల్ ఐడికి మీ రెజ్యూమే, మీ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్, లైక్ మీరు జాబ్ ఐడి, మీరు ఏదైతే చూసారో జాబ్ ఐడి, లింక్, అవన్నీ డీటెయిల్స్ నాకు మెయిల్ చేస్తే ఐ కెన్ కంప్లీట్లీ రిఫర్ యూ. పక్కా రిఫర్ చేస్తాం. కాకపోతే మీరు నాకు డీటెయిల్స్ ఇవ్వాలి, మీరు ఏం చేస్తున్నారో చెప్పాలి. అండ్ నాకు ఒక లిమిట్ ఉంటుంది. సో నేను ఎంతమందికి అయితే రిఫర్ చేయగలను నేను అంతమందికి రిఫర్ చేయగలుగుతాను. సో ప్లీజ్ మేక్ షూర్ యూ జస్ట్ సెండ్ ఎవ్రీథింగ్ టు మీ అండ్ నేను డెఫినెట్లీ రిఫర్ చేస్తాను. ఇట్స్ నాట్ లైక్ నాకు వీలున్నంత వరకు నేను చేస్తాను. సో యా, దట్స్ వాట్ ఐ జస్ట్ వాంటెడ్ టు లెట్ యూ నో అబౌట్ ద జాబ్ రిఫరల్స్. ఈ ర్యాక్ చెప్పా కదా, ఆర్గనైజ్ చేసుకోవడానికి నాకు ఆల్మోస్ట్ 2 hours పట్టింది. ఐమ్ వెరీ వెరీ బ్యాడ్ అట్ ఫిక్సింగ్ స్క్రూస్ అండ్ ఆల్సో నేను ఇదిలా ఆర్గనైజ్ చేసి ఇక్కడ నేను ఆనియన్స్, గార్లిక్, మిక్సర్ గ్రైండర్, ఎయిర్ ఫ్రైయర్ అండ్ డైలీ వాడే మైక్రోఫైబర్ క్లాత్స్ అవన్నీ అక్కడ పెట్టుకున్నాను. అండ్ కౌంటర్ పైన నాకు ఏమీ ఎక్కువ సంత లేకుండా ఓన్లీ ఆయిల్ ఉండేటట్టు, చాపింగ్ బోర్డ్స్ ఉండేటట్టు పెట్టుకున్నాను. బికాస్ ఐ రియల్లీ డిడ్ంట్ వాంట్ టు పుట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ బికాజ్ నాకేం పెద్దగా అంత వాడేవి అంత ఫాస్ట్గా చేసేసేయాలి అన్నది ఏముండదు. ఐ జస్ట్ డూ కుకింగ్ ఎవ్రీథింగ్ లైక్ కంప్లీట్లీ స్లో. ఏదైనా బాగా హడావిడి ఉన్న రోజే తప్పితే లైక్ ఐ జస్ట్ డోంట్ రష్ మై సెల్ఫ్. ఇక్కడ చూస్తే నాకు అసలు ఫ్లెక్సిబిలిటీయే లేదు. లైక్ నా బాడీ లైక్ నా బాడీకి ఆ మొబిలిటీ లేదనమాట. లైక్ వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల మజిల్ స్టిఫ్నెస్ చాలా వస్తుందన్నమాట మనకి. సో దానివల్ల యోగా ఈజ్ గోయింగ్ టు హెల్ప్ అస్ అ లాట్. సో నేను రీసెంట్లీ చాలా లైక్ అది తెలుసుకున్నాను. అండ్ దిస్ వాజ్ అ వ్లాగ్ ఆన్ థర్స్డే మార్నింగ్ అనమాట. సో వర్కౌట్ అయితే నేను ఫినిష్ చేసుకొని ఆ తర్వాత నాకు ఒక చిన్న ఆధార్ కార్డ్ వర్క్ ఉండింది. లైక్ ఫ్యూ అప్డేట్స్ ఆన్ మై ఆధార్ కార్డ్, లైక్ అడ్రస్ అండ్ ఆల్. సో అడ్రస్, నేమ్ అండ్ ఆల్సో అవన్నీ మార్చుకోవడానికి లైక్ ఐ వాజ్ గోయింగ్ టు మీ సేవా. సో దట్ వాజ్ లైక్ అ బిజీ మార్నింగ్. సో ఐ హ్యాడ్ టు లైక్ ఫస్ట్ వెళ్ళి పని చేసుకోవాలి బికాస్ ఐ బీన్ ప్రొకాసినేటింగ్ దిస్ వర్క్ సిన్స్ అ లాట్ ఆఫ్ డేస్. సో అదైతే చేసుకోవడానికే వెళ్తూ ఉన్నాను. ఇంకొక క్వశ్చన్ వచ్చింది ఏంటి అంటే లైక్ అసలు మీరు జాబ్ మీరు ఎస్ఏపీలోకి వెళ్ళారు అండ్ ఆల్. సో అదొకటి వచ్చిందనమాట. సో ఒక మెసేజ్ చాలామంది నుంచి వచ్చింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు సే, నాకు లక్లో వచ్చిందో నాకు తెలీదు. బట్ ఐ కంప్లీటెడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ లైక్ కోవిడ్ టైంలో. ఐ డిడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ లైక్ నేను MBA ఇన్ బిజినెస్ అనలిటిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. సో ఆ టైంలో మాకు కాలేజ్కి Big 4s వచ్చాయి అండ్ చాలా మంచి కంపెనీస్ వచ్చాయి. అట్ దాట్ టైమ్ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ టు PwC సైబర్ సెక్యూరిటీలో నేను ప్లేస్ అయ్యాను అనమాట. BA చేసి SAP ఎలాగా అని కూడా చాలామంది అడిగారు. సో ఆ టైంలో ఇట్ వాస్ కోవిడ్ అనమాట. కోవిడ్ లాక్డౌన్ వచ్చిన టైంలో స్కోప్ అనేది లేకుండే, లైక్ జాబ్ మార్కెట్ అనేది అస్సలు బాగాలేదు. సో అట్లీస్ట్ నేను ప్లేస్ అయ్యాను, వచ్చింది కదా అని ఒక థాట్లో. అండ్ ఇట్స్ ఆల్సో గుడ్ కంపెనీ, Big 4లో వచ్చింది, ఎందుకు వదులుకోవాలి అన్నట్టు నేను ఇంకా జాయిన్ అయ్యాను. సరే వెళ్ళాక చూసుకుందాం అసలు ఏమవుతుంది అని చెప్పి. సో వెళ్ళాక వాట్ హ్యాపెండ్ వాజ్ లైక్ వీ గాట్ ట్రైన్డ్ ఇన్ SAP. సో నేను ఒక SAP సెక్యూరిటీ అండ్ GRC అనలిస్ట్ అనమాట. సో నాకు అందులో దే హ్యావ్ లైక్ ట్రైన్డర్స్ కంప్లీట్లీ లైక్ ఫర్ 3 months. ట్రైన్ చేశాక దెన్ వీ గాట్ హైర్డ్ ఇన్ టు ప్రాజెక్ట్స్. సో మాకు ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటుంది. సో we work for different clients in different regions. So that's how I got ended. So when I was in the company, I joined as an associate, like who did not have any experience in SAP. And then like our experience to our knowledge to 3.5 years I have worked there, and that's how I got promoted to senior recently. So yeah, this is how I have landed in SAP security and GRC. So that's how it's like plan adigaru. So and it's very very simple. It was completely my luck. Valna kala train cheyadam, it's like a super grateful thing for me. So this was Thursday roju anamata. So I was just shooting for a brand
పాండ్స్. సో నేను దాని షూట్ క్లిప్ని అక్కడ యాడ్ చేశాను. అండ్ ఫ్రైడే ఐ థాట్ ఐల్ గో టు ఆఫీస్. నాకు ఎంత తొందరగా 8 days ఫినిష్ చేసుకుంటే అంత హ్యాపీగా అనిపించింది. సో ఫ్రైడే రోజు ఆఫీస్కి వెళ్ళాను. అరౌండ్ 12-12:30 అట్లా వెళ్ళాను అనమాట ఆ రోజు. సో యా, దిస్ వాజ్ లైక్ కంప్లీట్లీ అ బిజీ వీక్ అనే చెప్పచ్చు. సో ఫ్రైడే రోజు ఆఫీస్కి వెళ్ళిపోయి లైక్ ఐ హ్యాడ్ టు లైక్ ఫినిష్ ఫ్యూ బ్రాండ్ స్క్రిప్ట్స్. ఆ రోజు కంప్లీట్ చేయాల్సినవి చాలా చాలా ఉండే. లైక్ ఐ హ్యావ్ లైక్ అ లాంగ్ లిస్ట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ ఫర్ ద వీకెండ్. సో అవన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉండేనమాట. అయినా నేను యూట్యూబ్ వ్లాగ్ ఎడిట్ చేయాలి అని చెప్పి కూడా రాసుకుంటూ ఉన్నాను. బికాస్ లాస్ట్ ఫ్రైడే నుంచి ఐ వాజ్ జస్ట్ షూటింగ్ ర్యాండమ్ క్లిప్స్ కాబట్టి. సో ఎట్లయినా షూట్ చేసుకోవాలి అని చెప్పి, లైక్ ఎడిట్ చేసుకోవాలి, షూట్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పి ఐ జస్ట్ సార్టెడ్ మై ఆల్ ద ప్లాన్ ఫర్ ద వీకెండ్. సో ఇంకా ఆ రోజు నైట్ యాక్చువల్లీ నేను 7 o'clock నుంచి అలా క్యాబ్స్ బుక్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. బట్ నాకు అసలు క్యాబ్సే దొరకలేదు. అండ్ ఐ కాల్డ్ మై హస్బెండ్ అండ్ దెన్ వాజ్ లైక్ ఎందుకు ఇంకా మళ్ళీ వెయిట్ చేయి, ఒక 2 hours నేనే వస్తాను కదా అని అన్నారు. సో అప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళి తిందామా ఏమన్నా, లైక్ వీల్ గో టు రెనో కెఫేకి వెళ్ళి ఏమన్నా తిందాము అని చెప్పి అనుకున్నాం. బట్ దెన్ సమ్వేర్ వి బోత్ వర్ లైక్ చాలా మంచిగా తిని చాలా డేస్ అవుతుంది, కొంచెం కారంగా ఏమైనా తిందాము, సరే చికెన్ కర్రీ చేసుకుందాము ఇంటికి వెళ్ళి అనుకున్నాము. సో వి థాట్ విల్ గో హోమ్ అండ్ దెన్ ఈట్. సో అలా ఇంకా నేను ఇంటి నుంచి లైక్ ఆఫీస్ నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోయి వెళ్ళే దారిలోనే వీ టుక్ చికెన్ అండ్ ఇంటికి వెళ్ళి మంచిగా లైక్ ఒక మంచి ఫీల్తో బగారా రైస్ చికెన్ కర్రీ చేసుకొని అయితే వీ జస్ట్ ఎంజాయ్డ్ దట్ ఫ్రైడే. ఐ డోంట్ నో, ఐ ఫీల్ వెరీ గుడ్ వెన్ హీ కమ్స్ టు పిక్ మీ అప్. నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దట్ టు ఫ్రైడే రోజు ఈవినింగ్స్ వచ్చి పిక్ చేసుకున్నారు అంటే కూడా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బికాస్ అమ్మయ్య ఫ్రైడే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా, లైక్ ఒక మంచి గ్యాప్ దొరికితే ఇద్దరికి టు స్పెండ్ టైమ్ విత్ ఈచ్ అదర్ అండ్ ఆల్సో టు స్పెండ్ టైమ్ అట్ హోమ్. సో దట్స్ లైక్ అసలు ఆ ఫీలింగ్ అనేది ఒక ఎక్స్ప్లెయిన్ చేయలేని థింగ్. ఐ నో లైక్ ఫ్రైడే అనేది ఎవ్రీ వీక్ వస్తుంది, బట్ స్టిల్ దట్ ఎవ్రీ వీక్ ఫీలింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ బికాస్ వీ గెట్ టు స్పెండ్ టైమ్ మా అత్తయ్య మామయ్యతో కూడా, లైక్ మాకు మంచిగా ముచ్చట్లు చెప్పుకోవడానికి అట్లా బాగా టైం దొరుకుతుంది అనిపిస్తుంది అనమాట. అండ్ ఈ వీక్ ఇక్కడితో అయిపోయింది. లైక్ ఐ జస్ట్ ట్రై టు లైక్ వ్లాగ్ అ కంప్లీట్ వీక్ అండ్ ఆల్సో ఆన్సర్ ద క్వశ్చన్స్ మీరు అడిగిన వాటినన్నిటికీ నాకు ఇన్స్టాగ్రామ్లో కామన్గా వచ్చే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేశాను. అండ్ చాలామంది నన్ను లింక్స్ అని అడుగుతారు వేసుకునే అవుట్ఫిట్స్కి. ఐఎమ్ టెలింగ్ యూ, ఐ హేట్ ఆన్లైన్ షాపింగ్. నేను షాప్ చేసే ప్రతి ఒక్కటి నేను ఆఫ్లైన్లోనే కొనుక్కుంటాను మోస్ట్లీ. సో నాకు లింక్స్ అడగే బదులు స్టోర్ డీటెయిల్స్ అడిగితే నేను చెప్తాను, బట్ లింక్స్ అనేవి నా దగ్గర అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. బికాజ్ ఐఎమ్ అ వెరీ బ్యాడ్ ఆన్లైన్ షాపర్. ఐ జస్ట్ హేట్ టు షాప్ ఎవ్రీథింగ్ ఆన్లైన్. నాకు బట్టలు అసలు ఆన్లైన్లో కొనుక్కోవడం చిరాకు. సో ఐ ట్రై టు బై ఎవ్రీథింగ్ ఆఫ్లైన్. సో మీకు స్టోర్ డీటెయిల్స్ కావాలంటే నేను చెప్తాను. అండ్ వాట్ టైప్ ఆఫ్ వ్లాగ్స్ యూ వాంట్ టు సీ అనేది యూట్యూబ్ పరంగా just let me know in the comments. నాకు 3.6k సబ్స్క్రైబర్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ స్పెషల్. మీరు మీ టైంకి మీరు వాల్యూ వచ్చి నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఐ జస్ట్ ఫీల్ దట్ యువర్ టైమ్ ఈజ్ ఆల్సో వాల్యూడ్. సో మీకు నచ్చిన కాంటెంట్ ఏమైతే మీరు చూడాలి అనుకుంటున్నారో నా దగ్గర నుంచి ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి. నేను డెఫినెట్లీ వాటిపైన షూట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీల్ ప్రెప్స్ విషయానికి వస్తే నేను లాంగ్ ఫార్మాట్ వీడియో కూడా షూట్ చేయడానికి ట్రై చేస్తాను. So yeah, that's it for this vlog. See you all in my next video.